హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ వీడియోలో నేను టచ్ చేయబోయే టాపిక్ కొంచెం కాంట్రవర్షియలే, నో డౌట్. దీని మీద నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒక రకంగా ఉంటుంది. మీకు కొంత డిఫరెన్స్ ఒపీనియన్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఇష్యూ పైన రకరకాల వాదనలు ఉన్నాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హార్దిక్ పాండ్యాస్ అప్రోచ్ ఇన్ ది లాస్ట్ మ్యాచ్. పాకిస్తాన్ జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అప్రోచ్ కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది నాకైతే. ఎందుకంటే విరాట్ కోహ్లీ వాజ్ నియరింగ్ సెంచరీ. విరాట్ కోహ్లీ పర్సనల్ ల్యాండ్ మార్క్ ముఖ్యమా కాదా అనేది పక్కన పెట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ సహచరుడు, మీ తోటి ఆటగాడు ఒక పర్సనల్ ల్యాండ్ మార్క్ రీచ్ అవుతున్నప్పుడు దాన్ని మీరు సహకరించాలి, వీళ్ళతో సహకరించాలి. అంతేగాని దాన్ని డ్యామేజ్ చేయకూడదు అనేది నా అభిప్రాయం. బహుశా నేను దాంట్లో ఉన్న మంచి చెడ్డల గురించి మాట్లాడలేదు, పర్సనల్ ల్యాండ్ మార్క్స్ ముఖ్యమా లేదని మాట్లాడలేదు. కానీ దీనివల్ల ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్లో ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, కొంచెం టెన్షన్ క్రియేట్ అవుతుంది. అది అవసరమా? ఓకే, టీమ్స్ ఇంట్రెస్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, అది టాప్ ప్రయారిటీ, నేను ఒప్పుకుంటాను. ప్రతి ఒక్కరు చెప్తారు కదా, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారు, నేను ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చానని చెప్తారు. నిజంగా ప్రజలకు సేవ చేయడం కూడా వచ్చారా? ఐ డోంట్ థింక్ సో. దాంట్లో 99% అలా రాలేదు. 99% వాళ్ళ పలుకుబడి పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి వస్తారు. అలాగే క్రికెట్లో కూడా టీమ్ ఇంట్రెస్ట్ కోసమే ఆడతాను నేను పర్సనల్ రికార్డ్స్ కోసం ఆడనని ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే దట్ ఈజ్ రాంగ్. మీరు ఏదైనా నేను బాగా ఆడాలని కోరుకుంటారు ఎవరైనా, టీం గెలిపించాలి, బట్ నేను కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా. పర్సనల్ ల్యాండ్ మార్క్స్ కొంతవరకు మ్యాటర్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. లెట్ us టాక్ ఫ్యాక్ట్స్. మనం హార్డ్ రియాలిటీ మాట్లాడితే, సో పర్సనల్ ల్యాండ్ మార్క్స్ కూడా ఇంపార్టెంట్, నాట్ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్లీ వెన్ మ్యాచ్ రిజల్ట్ ఈజ్ వెరీ మచ్ ఇన్ యువర్ ఫేవర్, మీకు ఎటు తిరిగి మీరు గెలుస్తున్నారు, ఆ టైంలో పర్సనల్ ల్యాండ్ మార్క్స్ సాధిస్తే తప్పే ఉంది. దాన్ని ఎందుకు దెబ్బ కొట్టాలి అవతల వాళ్ళు? దానివల్ల మీకు ఆ ప్లేయర్కి మధ్య ఒక రకమైన అనీజీ అట్మాస్ఫియర్, అనీజీ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది కదా, అది నేను చెప్పేది. నాకేమనిపిస్తుంది, హార్దిక్ పాండ్యా ఇది మొదటిసారిగా చేయడం. తిలక్ వర్మ విషయంలో చూసాం, ఐ థింక్ శుభన్ గిల్ విషయంలో, ఇప్పుడు కోహ్లీ విషయంలో, కేఎల్ రాహుల్ విషయంలో కూడా చేశారని చెప్పేదో నేను అక్కడ చదివాను. ఐ డోంట్ రిమెంబర్ దట్ ఇన్ పర్టికులర్ మ్యాచ్. బట్ చాలా సందర్భాల్లో అంటే ఎలాంటి అంటే కొద్దిగా కూడా సెన్సిటివ్గా ఫీల్ అవ్వకుండా, వాళ్ళ రికార్డు విషయంలో చాలా ఇన్సెన్సిటివ్గా, ఏమాత్రం పట్టించుకోకుండా, లేదు టీం గెలవాలి, ఈ పర్సనల్ రికార్డ్ ఐ డోంట్ కేర్ అన్న యాటిట్యూడ్ ఎంతవరకు కరెక్ట్ అనేది. ఎందుకంటే ఇలాంటి యాటిట్యూడ్ వల్లనే బహుశా హార్దిక్ పాండ్యా ఇండియన్ టీం కెప్టెన్ కావాల్సిన వాడు, వైట్ బాల్ కెప్టెన్ కావాల్సిన వాడు, అది పోగొట్టుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అజిత్ అగర్కర్ కూడా, మన చీఫ్ సెలెక్టర్ కూడా ఈ మధ్యకాలంలో ఏం చెప్పాడంటే, శుభన్ గిల్ ఎందుకు వైస్ కెప్టెన్ చేశారంటే, మాకు డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసామని. సో డ్రెస్సింగ్ రూమ్లో హార్దిక్ పాండ్యా ఇలా చేయడం వల్ల తిలక్ వర్మకి అతనికి రిలేషన్స్ అప్పటి నుంచి దెబ్బతిన్నాయని మనం విన్నాం. తర్వాత ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఆలోచించండి, నేను ఇది మాట్లాడలేదు విరాట్ కోహ్లీ సెంచరీ ముఖ్యమా లేకపోతే ఇండియా గెలవడం ముఖ్యమా, ఇదంతా నేను మాట్లాడలేదు. విరాట్ కోహ్లీ సెంచరీ చేయకుండా ఉంటే, హార్దిక్ పాండ్యా లక్కీగా అవుతాడు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ అందరూ ఉంటారంటే, థ్యాంక్ యూ షాహిన్ అఫ్రీది, నువ్వు హార్దిక్ పాండ్యాని అవుట్ చేస్తే, లేకపోతే విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అయ్యి ఉండేది అని చెప్పి. సో విరాట్ కోహ్లీ ఐ థింక్ వాజ్ 85 వెన్ హీ గాట్ అవుట్, లేకపోతే అతను వచ్చేసరికి 85 మీద ఉన్నాడు. సో మీరు ఒకటి ఆలోచించండి, నిన్న పాకిస్తాన్ మీద మనం గెలిచేసాం, బ్రహ్మాండంగా గెలిచాం, బోల్డన్ సంబరాలు చేసుకున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫర్ 2 రీజన్స్. ఒకటి, పాకిస్తాన్ మీద గెలిచాను, విరాట్ కోహ్లీ కూడా సెంచరీ కంప్లీట్ చేసుకున్నాను. అందరూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కాదు, అయినా కూడా విరాట్ కోహ్లీ లాంటి ఒక మన ఐకానిక్ క్రికెటర్ సెంచరీ కంప్లీట్ చేస్తూ ఆ విక్టరీ రావడంతో ఏంటంటే, ఏదో సోనే పే సుహాగా అనేది అంటారు హిందీలో, పువ్వుకి తావి అబ్బినట్టు, ఐసింగ్ ఆన్ ద కేక్ లాగా, అలాగా మనకి డబుల్ సాటిస్ఫాక్షన్, డబుల్ హ్యాపీనెస్ కలిగింది కదా, డబుల్ ధమాకా అయింది. అలా కాకుండా విరాట్ కోహ్లీ సెంచరీ కాకుండా హార్దిక్ పాండ్యాని గడిపెట్టి మొత్తం గెలుపు మీద కాకుండా ఫోకస్ అంతా దాని మీద పోయి, దాని మీద అప్పటికే సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్ వచ్చి రావడంతో ఛార్జ్ డౌన్ చేసి బిగ్ 4 కొట్టడం, ఆల్మోస్ట్ 6 వెళ్ళినంత పని అయింది. తర్వాత కూడా అలాంటి షాట్ అటెంప్ట్ చేయడం, సో దాని మీద ఫోకస్ వెళ్ళిపోయి, అది అవసరమా? అది అవాయిడబుల్ కదా, ఖచ్చితంగా అవాయిడబుల్. మనకి నెట్ రన్ రేట్ కూడా అంత ముఖ్యమేం కాదు, ఎందుకంటే మనం సెకండ్ మ్యాచ్ గెలుస్తున్నాం, పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఓడిపోతుంది, బంగ్లాదేశ్ నోవేర్ ఇన్ ద పిక్చర్. అలాంటప్పుడు మనకి
నెట్ రన్ రేట్ ముఖ్యం కానే కాదు. వీఆర్ ఎనీవే క్వాలిఫైయింగ్. టీమ్ మేనేజ్మెంట్ని కూడా కొంతమంది తప్పు పట్టారు. ఏంటంటే గౌతమ్ గంభీర్ కావాలని నెంబర్ 5లో హార్దిక్ పాండ్యాని పంపించాడు విరాట్ కోహ్లీ సెంచరీని డినై చేయడం కోసం. ఇది ఒక కుట్ర. అది ఐ డోంట్ బిలీవ్ దట్. గౌతమ్ గంభీర్ కానీ రోహిత్ శర్మ కానీ అలా చేశారని అనుకోను. హార్దిక్ పాండ్యాకి బ్యాటింగ్ రాలేదు కదా, బ్యాటింగ్ రాలేదు. హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్ రాలేదు. అద్భుతంగా బౌలింగ్ వేశాడు హార్దిక్ పాండ్యా మ్యాచ్లో. హీ వాజ్ అవర్ బెస్ట్ బౌలర్. కుల్దీప్కు వికెట్లు వచ్చినాయి, కానీ ఇనీషియల్గా మనకి ఫస్ట్ బ్రేక్ త్రూ బాబర్ని అవుట్ చేయడంతో పాటు తర్వాత సౌత్ షకిల్ కూడా అవుట్ చేశాడు. ఆ పిచ్ కండిషన్స్ హీఈస్ వెరీ క్లవర్ బౌలర్, చాలా ఇంటెలిజెంట్ బౌలర్. ఆ కండిషన్స్ బాగా రీడ్ చేసి అతను ఆ కటర్స్ వేయడం, స్లోయర్ వన్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం చూసాం మనం. సో హార్దిక్ పాండ్యా బౌల్డ్ బ్రిలియంట్లీ. చాలా అతను అంత యాక్యురేట్ కాదు, ఎస్టర్డే హీ వాజ్ వెరీ వెరీ యాక్యురేట్. సో హీ వాజ్ అవర్ బెస్ట్ బౌలర్. కానీ సో అతనికి బ్యాటింగ్ కూడా రావాలి, బ్యాటింగ్ కూడా కాస్త రావాలని చెప్పి పంపించారు. అంతే తప్ప ఏదో ఇతను సెంచరీని డినై చేయడం కోసం పంపించారని థియరీ అయితే నేను మాత్రం యాక్సెప్ట్ చేయను. కానీ హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ ఇస్ కరెక్టేనా? టీమ్ ముఖ్యం, నాకు ప్లేయర్స్ ముఖ్యం కాదంటే నువ్వు ప్లేయర్స్తో కలిసి ఉండాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన గ్రేట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ విషయంలో చాలా తొండి ప్రదర్శించారు శ్రీలంక వాళ్ళు. వాళ్ళకి వైడ్ లేసి నో బాల్ లేసి 2 సందర్భాల్లో సచిన్కి ఒకసారి 2010 డంబుల్లాలో సెహ్వాగ్ ఒకసారి వాళ్ళు సెంచరీ చేయనివ్వకుండా దే ఆర్ విన్నింగ్ ద మ్యాచ్. నో బాల్స్ వేసి వైడ్ లేసి అంటే టార్గెట్ రీచ్ అయ్యేలా చేసి డినై చేశారు. అయినా సరే రోహిత్ శర్మ రీసెంట్గా కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ 2 years బ్యాక్ శ్రీలంక కెప్టెన్ షానక ఇదే సెంచరీ సమీపిస్తున్నాడు. లాస్ట్ ఓవర్లో షమి బౌలింగ్ చేస్తే ఏంటంటే అతను క్రీజ్ దాటి బయట ఉండడంతో అంటే సింగిల్ తీసుకుని సెంచరీ కంప్లీట్ చేసి యాంగ్జైట్లో ఉన్నప్పుడు మన్ కటింగ్ చేశాడు, అంటే రన్అట్ చేశాడు నాన్ స్ట్రైకర్ చేస్తే చేసి అప్పీల్ చేశాడు. ఎంపైర్ హ్యాస్ టు గివ్ ఇట్ అవుట్. థర్డ్ ఎంపైర్ రిఫర్. కానీ ఈ లోపల రోహిత్ శర్మ హ్యాస్ విత్డ్రాన్ ది అప్పీల్. నో సెంచరీ చేయనివ్వండి అతను, పర్సనల్ ల్యాండ్ ఎందుకు అనవసరం. సో ఒక పర్సనల్ ల్యాండ్ మార్క్కి వాల్యూ ఇవ్వాలి. ఒక ఆటగాడు బాగా ఆడి టీంని గెలిపిస్తున్నప్పుడు అతనికి ఆ సాటిస్ఫాక్షన్ కూడా, పర్సనల్ ల్యాండ్ మార్క్ రీచ్ అయిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండనివ్వాలి కదా. సో అల్టిమేట్లీ ఏంటంటే మీ టీం గెలవడంతో పాటు ప్లేయర్స్ కూడా హ్యాపీగా ఫీల్ కావాలి. వాళ్ళు పర్సనల్గా కూడా వాళ్ళు కొన్ని రికార్డ్స్, నేను స్వార్థం కోసం ఆడలేదు, టీం కోసం సెల్ఫ్లెస్గా ఆడుతున్నానంటే దట్ ఈస్ హంబగ్. ఐ డోంట్ బిలీవ్ దట్. మీరు టీం గెలవాలని కోరుకుంటారు, నేను బాగా ఆడాలి, నాకు ఒక రికార్డు రావాలని కూడా కోరుకుంటారు. దాన్ని మిగతా వాళ్ళు కూడా గౌరవిస్తూనే ఉన్నాను, ఖచ్చితంగా గౌరవిస్తున్నారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 2019లో పాకిస్తాన్ అగేన్స్ట్ ఇండియా ఢిల్లీ టెస్ట్ ఆడినప్పుడు అనిల్ కుంబ్లే వాజ్ గెటింగ్ 8 wickets. 8 wickets వచ్చిన తర్వాత 10 wickets ఇన్ ఇన్నింగ్స్ రికార్డుగా దగ్గరలో ఉన్నాడు. అప్పుడు అవతల ఎండ్లో జవగల్ శ్రీనాథ్ వాజ్ బౌలింగ్ ఆల్ వైడ్, టెస్ట్లో వైడ్ బాల్స్ వేస్తున్నాడు. ఎందుకంటే బ్యాట్స్మెన్ లాస్ట్ బ్యాట్స్మెన్ అవుట్ అయితే 10 wickets రావు కదా. సో హీ వాజ్ ట్రయింగ్ టు హెల్ప్ హిస్ కొలీగ్. క్యాచ్లు వచ్చినా మన వాళ్ళు డ్రాప్ చేసినారు. మరోవైపు పాకిస్తాన్ వాళ్ళు అవుట్ అవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వసీం అక్రమ్, వకార్ యూనిస్ ఎవరు ఉన్నారు క్రీజ్లో. సో వాళ్ళు దే వర్ ట్రైంగ్ టు గెట్ అవుట్, బట్ అవర్ ప్లేయర్స్ వర్ ట్రైంగ్ టు గెట్ అవుట్ టు అదర్ బౌలర్స్ దాన్ కుంబ్లే. సో ఇలాంటివి జరుగుతుంటాయి. ఈవెన్ ఎస్టర్డేస్ మ్యాచ్ షహీన్ అఫ్రీది ఒకే ఓవర్లో 3 వైడ్లు వేశాడు. సో విరాట్ కోహ్లీ సెంచరీ కాకుండా అతని ప్రయత్నం అతను చేశాడు, దాన్ని కూడా అతను ప్రోలేడు, వేరే విషయం. సో ఇలా జరుగుతుంటాయి. బట్ మీకు వీలైనంత వరకు కొలీగ్స్కి అవకాశం ఇవ్వాలి. మీ తోటి ఆటగాళ్ళు వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండవాలి కదా. మరి టీము నెట్ రన్ రేట్ కోసం అతన్ని అలాగా ఆడమంచి టీం నుంచి అతనికి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే లేవు. ఎందుకంటే తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ ఏం చేశాడు, అతను చెప్పాడు కూడా, నేను కూడా కొన్ని మ్యాచ్ చేస్తూ ఉన్నాను, విరాట్ కోహ్లీ సెంచరీ చేయడానికి నేనేం చేయాలి, ఎడ్జ్ అవ్వకుండా ఉంటే బాగుండు, ఎడ్జ్ అయ్యి బౌండరీ వెళ్ళిపోయిందంటే అతనేం చేయలేడు. సో అలాగా అతనికి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ టీమ్ మేనేజ్మెంట్, మన నెట్ రన్ రేట్ ముఖ్యం, నువ్వు సెంచరీ ముఖ్యం కాదని ఏం లేవు. విరాట్ కోహ్లీ సెంచరీ చేయనిస్తారు. ఇప్పటికే 7.5 ఓవర్ల తేడాతో చాలా హ్యూజ్ డిఫరెన్స్తో మనం గెలిచాం. అలాంటప్పుడు వై నాట్ విరాట్ కోహ్లీ స్కోర్ 100? దాంట్లో అదేం పెద్ద క్రైమ్ ఏం కాదు కదా. వెన్ వీఆర్ విన్నింగ్ ద మ్యాచ్ అండ్ ఇట్ ఈస్ నాట్ నో వే ఎఫెక్టింగ్ యువర్ ప్రోగ్రెస్ ఇన్ ద టోర్నమెంట్. సెంచరీ చేస్తే తప్పే ఉంది. దానికి సహాయపడాలి కదా, వీలైనంత సహాయపడాలి. సహాయపడకపోతే నువ్వు దాన్ని డ్యామేజ్ చేయి. కానీ ది వే హార్దిక్ పాండ్యా స్టార్టెడ్ బ్యాటింగ్, అతను ఏంటంటే నేనే ఫినిష్ చేసేస్తాను అన్నట్టుగా ఆడడం అనేది, ఇది ఒక్కసారి చేస్తే లేదులే ఈసారి ఏదో అతను వచ్చాడు, అతను కూడా వచ్చింది బ్యాటింగ్ చేయాలి కదా అని మీరు అనొచ్చు. అది కాదు, ఇది చాలాసార్లు రిపీట్ అయింది. దీనివల్ల ఏంటంటే అతనికి ఆ బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత ఇవ స్మైలింగ్ అని కూడా కొన్ని మీమ్స్ వచ్చినాయి. బోల్డంతా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. సో ఆ రకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం వల్ల యూఆర్ డ్యామేజింగ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ ఇండియన్ క్యాప్టెన్. ఇండియన్ క్యాప్టెన్ ఎలా ఉండాలి? క్యాప్టెన్గా
టీంలు బాగా నడిపించాలి, స్ట్రాటజీ బాగుండాలి, అన్నీ బాగుండాలి. అట్ ది సేమ్ టైం మ్యాన్ మేనేజ్మెంట్లో నువ్వు నీ కొలీగ్స్తో కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అయితే నేను రోహిత్ శర్మ విషయం చెప్పాను కదా, షానా ఖాన్ ఎలాగైతే సెంచరీ చేయించాడో, రోహిత్ శర్మకున్న గొప్ప క్వాలిటీ అది ఏంటంటే అందరి మీద భుజం మీద చేసి బాగా వాళ్ళు ఫెయిల్ అవుతున్నా సరే వాళ్ళని చాలా బాగా వాళ్ళని రిసీవ్ చేసుకుని చాలా బాగా వాళ్ళతో డీల్ చేస్తారు టీంతో. సో ఆ రకమైన ఇమేజ్, ఆ రకమైన హెల్దీ డ్రెస్సింగ్ రూమ్ అండ్ రిలాక్స్డ్ డ్రెస్సింగ్ రూమ్ ఉండాలంటే క్యాప్టెన్ ఏంటంటే క్యాప్టెన్ షుడ్ రెస్పెక్ట్ ది సెంటిమెంట్స్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ అదర్ ప్లేయర్స్. సో హార్దిక్ పాండ్యా ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్. మన ఐపీఎల్లో చూసాం. కానీ బహుశా ఇలాంటి ఒక యాటిట్యూడ్ వల్లనే అతను ఈ క్యాప్టెన్సీ పోగొట్టుకుంటున్నాడేమో నాకు అనిపించింది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హార్దిక్ పాండ్యా నో వే ఐఎమ్ అగేన్స్ట్ హార్దిక్ పాండ్యా, కానీ ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. ఏమంటారు?